థ్యాంక్ యూ జీసస్. సో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది. సో గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. సో ఎవరు చెప్తే వినడం కాదు, మీరే రుచి చూసి తెలుసుకోమంటున్నాడు. సో రుచి చూసి తెలుసుకుంటే అంటే ఏదైనా మన సొంత ఎక్స్పీరియన్స్ అయితే కానీ అది తెలియదు. సో అందుకే దేవుడు మంచివాడని మనందరం రుచి చూసాం. నిజంగా చెప్పాలంటే అందరిలో దేవుడితో ఒక మంచి అనుభవం ఉంది, మంచి సావాసం ఉంది, మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, మంచి మంచి అద్భుతాలు ఉన్నాయి, మంచి మంచి హీలింగ్స్ ఉన్నాయి, మంచి మంచి డెలివరెన్సెస్ ఉన్నాయి, మంచి మంచి ఆశీర్వాదాలు ఉన్నాయి. మనందరి పట్ల దేవుడు ఎన్నో కృపలను, ఎన్నో కనికరాన్ని, ఎంతో మంచితనాన్ని, ఎంతో ఆశీర్వాదాలను మనందరికీ కూడా ఇచ్చేశాడు. సో ఆయన మంచివాడు అని రుచి చూచి తెలుసుకున్నాము మనందరము కూడా. బట్ సమ్ టైమ్స్ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు అయ్యా దేవుడా నువ్వు ఉన్నావా అని మనం మర్చిపోతాము, నువ్వు ఉన్నావా అని ప్రశ్నిస్తాము. సో ఎప్పుడు కూడా ఎల్లవేళలా నువ్వు దేవుణ్ణి ప్రశ్నించొద్దు, ఎల్లవేళలా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండు, ఆరాధిస్తూనే ఉండు. సో గాడ్ ఈస్ గుడ్, నువ్వు బ్లైండ్ గా నమ్మాల్సిందే. సో గాడ్ ఈస్ గ్రేట్, నువ్వు బ్లైండ్ గా నమ్మాల్సిందే. గాడ్ ఈస్ పర్ఫెక్ట్, నువ్వు బ్లైండ్ గా నమ్మాల్సిందే. ఆయన లోపల ఎలాంటి అవినీతి లేదు, ఆయన లోపల ఎలాంటి అపరిశుద్ధత లేదు, ఆయన లోపల ఎలాంటి అపవిత్రత లేదు, ఆయన లోపల ఎలాంటి అన్యాయం లేదు, ఎలాంటి అక్రమం లేదు, ఎలాంటి మోసము లేదు. అన్ని వేళలా దేవుడు మంచోడే. సో మన సిచ్యువేషన్స్ బట్టి దేవుడిని తక్కువ అంచనా వేయదు, మన సర్కమ్స్టాన్సెస్ బట్టి దేవుడి మీద సనగద్దు, దేవుడి మీద గునుగద్దు, దేవుడిని నెగిటివ్ గా చిత్రీకరించద్దు. అప్పుడు అపవాదికి నువ్వు ఆయుధాన్ని చేతిలో పెట్టిన వాడవవుతావు. నీకు కష్టం వచ్చిందా, అయినా థ్యాంక్ యూ జీసస్ అను, అప్పుడు అపవాది ఓడిపోతాడు. నీకు నష్టం వచ్చిందా, అయినా థ్యాంక్ యూ జీసస్ అను, అపవాది ఓడిపోతాడు. నీకు సమస్యలు వచ్చాయా, అయినా థ్యాంక్ యూ జీసస్ అను, అపవాది ఓడిపోతాడు. అంతేగాని నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అవమానం వచ్చడం, దేవుడి మీద నిందేయడం, దేవుడి మీద అలగడము, దేవుడి మీద దేవుడి మీద నెగిటివ్ గా మాట్లాడము, అది దేవుడి మీద విశ్వాసం లేని దాని లాగా చిత్రీకరిస్తుంది. అప్పుడు నువ్వు అపవాదికి చోటిచ్చిన వాడవుతావు. సో అందుకే నీ కష్టాల్లో కూడా దేవుని స్తుతించు, నీ బాధలో కూడా దేవుని స్తుతించు, నీ సమస్యలలో, నీ శ్రమాలలో కూడా దేవుని స్తుతించు, కానీ ఆయన నువ్వు ప్రశ్నించకు. ఎందుకంటే గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. అంటే నీకు ఆ కష్టం పెట్టేది దేవుడే, ఆ కష్టాన్ని తీసేది దేవుడే, నీకు ప్రార్థనకు జవాబిచ్చేది దేవుడే, ఆ ఇవ్వకుండా డిలే చేసేది దేవుడే. మనందరము సమస్తము దేవుడి చేతిలో ఉన్నాము, దేవుడి నీడలో ఉన్నాము. దేవుడు తప్పించి మనకు ఆయన డిసిషన్ లేకుండా మన జీవితంలో ఏది జరగదు. ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అది మన గురించే. ఆ ఉద్యోగం ఇచ్చినా నీ మంచికే, ఇవ్వకపోయినా నీ మంచికే. ఆ వీసా ఇచ్చినా నీ మంచికే, ఇవ్వకపోయినా నీ మంచికే. ఆ యొక్క గర్భఫలం ఇచ్చినా నీ మంచికే, ఇవ్వకపోయినా నీ మంచికే. లేకపోతే ఇంకా ఆ బిజినెస్ ప్రాఫిట్ ఇచ్చినా నీ మంచికే, ఇవ్వకపోయినా నీ మంచికే. అంతా నా మంచిగాను. ఎందుకంటే దేవుడు మంచోడు కాబట్టి నీ జీవితంలో ఏది చేసినా దేవుడు నీ మంచికే, నీ మేలుకే చేస్తాడని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. కొంతమంది మన జీవితంలో దేవుడు ఉంచుతాడు, కొంతమందిని తీసేస్తాడు మన మంచికే. వాళ్ళ వల్ల మనకు ప్రమాదం ఉంది, వాళ్ళ వల్ల మనకు అపాయం ఉంది అంటే అది ఎవరైనా పర్లేదు, దేవుడు తీసేస్తాడు వాళ్ళని, మన లైఫ్ లో నుంచి దూరం చేస్తాడు. అందుకే అన్ని విషయాలలో నువ్వు నీ మంచికే జరుగుతుందని అనుకో. నీ పక్కన దేవుడు ఉన్నాడు, ఆయనే నీ కోసం మంచి జరిగిస్తున్నాడని నమ్ము. సో అప్పుడు దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే డోంట్ షో నెగిటివ్ అటిట్యూడ్ టువర్డ్స్ టు ది గాడ్. దేవుడికి నువ్వు ఎప్పుడు కూడా నెగిటివ్ అటిట్యూడ్ చూపించకు, నెగిటివ్ ఒపీనియన్ చూపించకు, నెగిటివ్ ఫీలింగ్ రాకు. దేవుడి మీద అసలు నెగిటివ్ ఫీలింగ్ రానే రావద్దు మనం ఎవ్వరికి కూడా. అల్లవెల్ల పాజిటివ్ ఫీలింగే ఉండాలి. సో అట్లా మనందరం కూడా ఆశీర్వదించబడాలి. అట్లా మనందరము కూడా ఏంటిది దేవుడి విషయంలో గొప్పగా ఒక ఒక ఉన్నతముగా మనం నిలబడాలి, ఒక ఉత్తమముగా నిలబడాలి అని ప్రార్థించుకుందాము. సో థ్యాంక్ యూ జీసస్. సో థ్యాంక్ యూ జీసస్. సో చూద్దాము వాక్యం ద్వారా. సో కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనము. సో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూసారా అండి, దేవుణ్ణి ఆశ్రయించు వారికట ఏ మేలు కూడా కొదువై ఉండదట. కొదువ లేకుండా మన దేవుడు ఆశీర్వదిస్తాడు, కొలత లేకుండా ఆశీర్వదిస్తాడు. సో బిలీవ్ గాడ్. నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, మనందరం నమ్ముతున్నాము
కానీ 100% నమ్మట్లేదు. అదే ప్రాబ్లం. సో ఉంటాడా, వినాడా? దేవుడు దేవుడు మనకు జవాబు ఇస్తాడా, ఇవ్వడా? సో బిలీవ్ గాడ్ 100%. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలుగొనును. సో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి, దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సో దేవుని నువ్వు ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన మనకు ఎక్కడ కూడా కొరత లేకుండా, ఎక్కడ తక్కువ కాకుండా, కొదువ లేకుండా చూసుకుంటున్నాడు. ఆయనే అన్ని విషయాలలో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. సో ఆశ్రయించు వారికి, ఆయనను ఆశ్రయించే వారికి, ఆయన నమ్ము వారికి, ఆయన విశ్వసించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సో విశ్వసించు. నువ్వు నమ్మేదేదో దేవుణ్ణి 100% నమ్ము, నాట్ ఈవెన్ 99.99%. నీ కష్టం వచ్చిందా, ఆ కష్టాల్లో దేవుణ్ణి నమ్ము. సో ఆ కష్టాల్లో దేవుడి మీద ఇంకా విశ్వాసాన్ని పెంచుకో, ఆ బాధలలో విశ్వాసాన్ని పెంచుకో, ఆ యొక్క ఉపద్రవాలలో విశ్వాసాన్ని పెంచుకో. సో విశ్వాసమే అమ్మ, బిలీవ్ సిస్టమే పనిచేస్తుంది ఎప్పుడైనా కూడా. గుర్తుపెట్టుకోండి, నువ్వెంతగా నమ్ముతావో దేవుడు అంతగా అద్భుతాలు చేస్తాడు. నువ్వెంతగా విశ్వసిస్తావో దేవుడు అంతగా నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. సో యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూసారండి ఎంత మంచి దేవుడో. ఆయన నమ్ముకున్న వాళ్ళకు ఎలాంటి కొదువ లేకుండా, ఎలాంటి కొరత లేకుండా అన్ని విషయాలలో ఆయన చూసుకుంటాడు, అన్ని విషయాలలో అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి నువ్వు నమ్మే దేవుడు గొప్ప దేవుడు అని నమ్ము, విశ్వసించు. ఏ మేలు కొదువై ఉండకుండా చూసుకుంటాడు. మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది కీ బ్లెస్సింగ్ అండి. దేవుడు అంటే భయభక్తులు ఉండాలి. చాలా మంది భయభక్తులు లేకనే ఆశీర్వాదం కోల్పోతారు. సో దేవుడు బాగా ఆశీర్వదిస్తాడు ఆయన అంటే భయభక్తులు కలిగిన వాళ్ళకి. అమ్మో ఈ మాట మాట్లాడద్దు, దేవుడికి నచ్చదు. అమ్మో ఇవి చూడొద్దు, దేవుడికి నచ్చదు. అమ్మో ఇలా ఉండొద్దు, మనం దేవుడికి నచ్చదు. అమ్మో వాళ్ళ గురించి చెడుగా మాట్లాడొద్దు, దేవుడికి నచ్చదు. సో అది నువ్వు దేవుడికి నచ్చినట్టు బ్రతుకుతున్నావంటే దేవుడు అంటే భయభక్తులు కలిగినట్టే. సో దేవుడికి నచ్చినట్టుగా బ్రతకట్లేదు, నీ ఇష్టరాజ్యంగా బ్రతుకుతున్నావంటే దేవుడు అంటే భయభక్తులు లేనట్టే. సో దేవుడు అంటే భయభక్తులు నేర్చుకోవాలి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది కీ బ్లెస్సింగ్స్ అండి. సో దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు ఆయనకు తల వంచిన వాళ్ళను, ఆయన చిత్తానికి తల వంచిన వాళ్ళను, ఆయన మాటకు తల వంచిన వాళ్ళను దేవుడు బహుబలంగా ఆశీర్వదిస్తాడు. సో బ్రతుకు కూరవైన వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు కూరవాడైనా ఉన్నాడా? అవునండి, మనందరం మంచి కావాలని కోరుకుంటున్నాము, మేలు కావాలని కోరుకుంటున్నాము. సో మనందరం కూడా ఆశీర్వదించబడాలి, బాగుండాలి, బాగుపడాలి అనే కోరుకుంటున్నాం, కానీ నాశనం కావాలని కోరుకోం కదా. సో అలా ఎవరైతే కోరుకుంటున్నారో, నా చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకలు కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకొనుము. అర్థమవుతుందా అండి? నువ్వు మంచి రోజులు చూడాలి, నీకు మంచి ఆశీర్వాదాలు రావాలి, నువ్వు అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి, అన్ని విషయాలలో ఫలించాలి, అన్ని విషయాలలో విస్తరించాలంటే దేవుడు ఏమంటున్నాడు? చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకొనుము. సో చూసారా అండి, ఇలా బ్రతకమంటున్నాడు. కంట్రోల్ యువర్ టంగ్. నీ టంగ్ ని కంట్రోల్ చేసుకున్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. సో నోరు పారేసుకోవద్దు ఎప్పుడు కూడా. సో దేవుడు మంచోడే, ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఆశీర్వదించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కాకపోతే మన లోపల కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఎప్పుడైనా కూడా. సో చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. అందుకే మన టంగు ఎప్పుడైనా జాగ్రత్తగా వాడాలండి. అందుకే మనకు ఉచితంగా మనము డబ్బును ఎలాగైతే పొదుపు చేస్తామో మాటలను కూడా అలాగే పొదుపు చేయాలి. గుర్తుపెట్టుకోండి, చాలా మంది డబ్బులను పొదుపు చేస్తారు, మాటలను పొదుపు చేయరు. నువ్వు డబ్బులను పొదుపుతో పాటు మాటలను కూడా పొదుపుగా చేయాలి. నరాలు లేని నాలిక ఏది పడితే అది మాట్లాడొద్దు, ఎలా పడితే అలా మాట్లాడొద్దు. ఒక పద్ధతిగా మాట్లాడాలి. ఒక మనం మాట్లాడితే అందులో ఒక మీనింగ్ ఉండాలి, అందులో ముత్యాలు రాలినట్టుగా ఉండాలి. సో మాట్లాడే 10 మాటల కంటే మాట్లాడే ఒక్క మాటతోటి మనిషి ప్రేరేపణ కలగాలి. సో అలాంటి మాటలు మనం మాట్లాడాలి. సో అందుకే మన నోరు బైబిల్ చదివే నోరు, బైబిల్ బోధించే నోరు, ప్రార్థించే నోరు, ఆరాధించే నోరు, స్తుతించే నోరు. ఈ నోరుని మనము పవిత్రంగా ఉంచుకుందాము, నీతిగా ఉంచుకుందాం, పరిశుద్ధంగా ఉంచుకుందాము. అందుకే నీకు మంచి కావాలి అంటే, నువ్వు మంచి చూడాలంటే, నువ్వు బ్రతకాలి అంటే, నువ్వు మేలు నొందాలంటే, నువ్వు అనేక దినములు బ్రతికుండాలి, అనేక దినములు నువ్వు ఆశీర్వదించబడాలి, అనేక దినములు నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే దేవుడు ఈ ఒక్క పని చేయమంటున్నాడు. నోటిని కాల్చుకోమంటున్నాడు, పెదవులను కాల్చుకోమంటున్నాడు. సో చెడ్డ మాటలు పలకొద్దంటున్నాడు, చెడు మాటలు పలకొద్దంటున్నాడు, కపటమైన మాటలు పలకొద్దంటున్నాడు. సో టైం దొరికితే ఎవరొకరి మీద కంప్లైంటే,
టైం దొరికితే ఎవరొకరి మీద చాడీలు చెప్పడమే, టైం దొరికితే ఎవరొకరి మీద గాసిప్సే, లేని మాటలు పుట్టించొద్దు. సో మీ దగ్గరికి వచ్చి ఎవరైనా లేని మాటలు పుట్టించి చెప్తున్నారంటే వినకండి. మీ దగ్గరికి వచ్చి ఒకరి మీద చాడీలు చెప్తున్నారంటే వినకండి. అవి అపవాది క్రియలు. సో కాబట్టి నీ నోటిని కాపాడుకో. సో యేసు ప్రభువారు తన నోరుని కాపాడుకున్నాడు తన జీవితాంతం. యోసేపు తన నోరును కాపాడుకున్నాడు, ఎక్కడ కూడా చెడుగా పలకలేదు. అందుకే వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడ్డారు. సో కీడు చేయుటమా అని మేలు చేయము, సమాధానము వెతికి దానిని వెంటాడుము, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. చూసారండి, కీడు చేయుటమా అని మేలు చేయము, సమాధానము వెతికి దానిని వెంటాడము. ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు పరిశుద్ధుడండి. ఆయన అన్యాయాన్ని అస్సలు సహించడు. అన్యాయాన్ని అస్సలు ఆయన భరించలేడండి. అన్యాయాన్ని, అక్రమాన్ని, మోసాన్ని, చెడుని, కీడుని అండ్ అలాగే లేకపోతే దొంగతనాన్ని, వ్యభిచారాన్ని, అపరిశుద్ధతను, అపవిత్రతను, అవినీతిని, వీటిని దేవుడు ఎప్పుడు కూడా సహించాడు. గుర్తు పెట్టుకోండి. ఆయనకు అసహ్యము, అవంటే చాలా అసహ్యము. ఆయన ఎంత నీతిగా ఉంటే అంతగా ఆశీర్వదిస్తాడు. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే అంతగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. అందుకే మనందరినీ కూడా పర్ఫెక్ట్ గా మారమంటున్నాడు. సో గాడ్ ఈజ్ గుడ్, అందుకే మనల్ని గుడ్ లాగా మారమంటున్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్, అందుకే మనందరినీ గ్రేట్ లాగా మారమంటున్నాడు. గాడ్ ఈజ్ రైట్, అందుకే మనందరినీ కూడా రైట్ చేస్తున్నాడు, సరి చేస్తున్నాడు. దేవుడు సరైన వాడు, అందుకే మనందరినీ కూడా సరి చేస్తున్నాడు. సో మనందరినీ కూడా పర్ఫెక్ట్ గా చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే యేసు ప్రభువారు అంటాడు, నీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా అన్ని విషయాలలో పరిపూర్ణుడుగా ఉండండి. యువర్ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్, సో దట్స్ వై యూ షుడ్ ఆల్సో బి పర్ఫెక్ట్ అంటాడు యేసు ప్రభువారు. సో మీ తండ్రి పర్ఫెక్ట్ గా ఉన్నాడు కాబట్టి మీరు కూడా పర్ఫెక్ట్ కాండి. 1% అపవిత్రత లేదు, 1% అపరిశుద్ధత లేదు, 1% అవినీతి లేదు, 1% అన్యాయము లేదు, మోసము లేదు. సో దేవుడు అలా ఉన్నాడు, మనల్ని కూడా అలాగా మారమంటున్నాడు. అందుకే కీడు చేయడం, దేవుడు కీడు ఎప్పుడు చేయడండి. గాడ్ ఈజ్ గుడ్ అంటున్నాను కదా, అలాగే నువ్వు కూడా గుడ్ లాగా ఉండు. నువ్వు కూడా ఎప్పుడు కీడు చేయకు ఎవరికి కూడా. వాడు కీడు చేసినా నువ్వు చేయకు అంటున్నారు. అవతల వాళ్ళు నీకు కీడు చేసినా నువ్వు మేలే చేయి అంటున్నాడు. ఎందుకంటే గాడ్ గుడ్ కాబట్టి నిన్ను కూడా గుడ్ లాగా ఉండమంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు కీడు చేశారని నువ్వు కూడా కీడు చేసావు అనుకో, నువ్వు గుడ్ పర్సన్ కాస్త బ్యాడ్ పర్సన్ గా మారిపోతావు. అర్థమవుతుందా అండి? సో దేవుడు ఎవరు? దయాళుడు. దేవుడు ఎవరు? మంచివాడు. సో మనల్ని కూడా మంచివాడిగా ఉండమంటున్నాడు. సో కీడు చేయటమా అని మేలు చేయము, సమాధానము వెతికి దానిని వెంటాడము. సో మనందరము కూడా మన తండ్రిని పోలి నడుచుకోవాలి. ఆయన ఉత్తముడు, నన్ను రుచి చూసి తెలుసుకోనండి. సో మనం కూడా ఉత్తముడమని దేవుడు కూడా మనల్ని కూడా రుచి చూసి తెలుసుకోవాలండి. అంతే కదా అండి, మనం దేవుణ్ణి అయితే ఎలాగైతే రుచి చూసి తెలుసుకున్నామో దేవుడు కూడా మనల్ని రుచి చూసి తెలుసుకోవాలి. మనం కూడా ఉత్తమములమని, మనం కూడా నీతిమంతులమని, మనము కూడా నిజాయితీ పరులమని, మనం కూడా పరిశుద్ధులమని. ఏంటిది, మన దేవుడు కూడా మనల్ని కూడా రుచి చూసి తెలుసుకోవాలి. సో అలాగా మనం బ్రతకాలి. సో ఆయనను మనం రుచి చూసి తెలుసుకున్నట్టు మనల్ని కూడా ఆయన రుచి చూసి తెలుసుకోవాలి, అలా బ్రతకాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇప్పుడు కీడు చేయటమా అని మేలు చేయము, దీన్ని నేను ఎలాబరేట్ చేస్తున్నాను. ఒక మనిషి ఒకరిని విమర్శిస్తున్నాడు, ఒకరిని దూషిస్తున్నాడు, ఒకరిని మీద అన్యాయంగా చెడ్డ మాటలు పలికి వాళ్ళ మీద దూషిస్తున్నాడు అంటే, రాళ్ళు వేస్తున్నాడు అంటే, వాడు బురద కుంటలో, ఒక డ్రైనేజ్ కుంటలో దిగిన వాడితో సమానము. గుర్తు పెట్టుకోండి. సో అలా దిగి ఉన్నవాడు అవతల మీద రాళ్ళు వేస్తుంటా అంటారు. సో అప్పుడు మనం కూడా విమర్శిస్తున్నాము, మనం కూడా దూషిస్తాము అంటే మనం కూడా ఆ బురద కుంటలోకి దిగినట్టుగా అర్థం చేసుకోండి. ఆ డ్రైనేజీలో మనం కూడా దిగినట్టుగానే అలా తీసుకోండి ఎప్పుడైనా కూడా. కానీ మనందరికీ దేవుడు ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకే మన డిగ్నిటీని ఎప్పుడు పోగొట్టుకోవద్దండి. ఎవరేమనుకున్నా మన స్టేటస్ ని పోగొట్టుకోవద్దు, మన డిగ్నిటీని పోగొట్టుకోవద్దు, మన క్లాస్ ని పోగొట్టుకోవద్దు, మన యొక్క ఆ నేచర్ ని పోగొట్టుకోవద్దు ఎప్పుడైనా కూడా. ఇప్పుడు వాడు రాళ్ళేసేవాడు బురదలో దిగి రాళ్ళేస్తున్నాడు. సో వాడు మనల్ని బురదలోకి దింపుతున్నాడు. సో అప్పుడు నువ్వేమవుతావు? బురద మనిషి లాగా అయిపోతావు, మనం కూడా బురద మనిషి లాగా అయిపోతాము. సో అందుకే ఆ డిగ్నిటీని మనం కాపాడుకోవాలి ఎప్పుడైనా కూడా. వాళ్ళు చిల్లరగా మాట్లాడారని మనం చిల్లరగా మాట్లాడద్దు, వాళ్ళు నోరు పారేసుకున్నారని మనము నోరు పారేసుకోవద్దు, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారని మనము వ్యతిరేకంగా మాట్లాడద్దు. అప్పుడు నువ్వేమవుతావు అంటే గుడ్ పర్సన్ కాస్త బ్యాడ్ పర్సన్ గా మారిపోతావు.
అర్థమవుతుందా అండి? సో దేవుడు మనందరికి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మనందరినీ కూడా ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఒక బంగారం సింహాసనం మీద కూర్చోబెట్టి జీవ కిరీటాన్ని ఇచ్చాడు. ఆ స్టేటస్ ని దిగి మనం దిగి జారి రావద్దు. ఆ స్టేటస్ ని దిగి మనం కిందికి రావద్దు ఎప్పుడైనా కూడా. అలా అందుకే మనం నోరు పారేసుకుంటే మనం ఏదో గొప్పోళ్ళం కాదు. నువ్వెంత మౌనంగా ఉంటే అంత డిగ్నిటీ నీకు పెరుగుతది. ఎంత మౌనంగా ఉంటే అంతగా నీకు క్లాస్ పెరుగుతది. అందుకే మన లోపల ఒక క్లాస్ ఉండాలి, ఒక డిగ్నిటీ ఉండాలి. ఆ డిగ్నిటీ దిగిజారి రావద్దు ఎప్పుడైనా కూడా, తగ్గించుకొని రావద్దు. అర్థమవుతుందా? అందుకే కీడు చేయటం అని మేలు చేయము, సమాధానము దాన్ని వెతికి వెంటాడము. వాళ్ళు బురదలో ఉన్న వాళ్ళు, కీడు చేసే వాళ్ళు బురదలో దిగిన వాళ్ళు, కీడు చేసిన వాళ్ళు ఆ యొక్క మురికి కుంటలో ఉన్న వాళ్ళు, ఆ డ్రైనేజ్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళు కూడా 10 మందిని దింపాలని చూస్తూ ఉంటారు. కానీ మనం దిగద్దు, మనం దిగద్దు. సో మనము అదే క్లాస్ లో కూర్చోవాలి. అందుకే మన నేచర్ కి అగనెస్ట్ గా ఎప్పుడు వెళ్ళొద్దండి. దేవుడు మనందరికీ నేచర్ ఒకటి ఇచ్చాడు. ఆ నేచర్ కి అగనెస్ట్ గా ఎప్పుడు వెళ్ళొద్దు. సో వాళ్ళు కీడు చేస్తే మనం మేలే చేద్దాము. వాళ్ళు విమర్శిస్తే మనము విమర్శించకుండా నోరు కంట్రోల్ చేసుకుందాము. ఎందుకు చెప్తున్నాడంటే, ఇగో చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా, నీ పెదవులను కాచుకొనము. ఎందుకు కాచుకోమంటున్నాడు? బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొంద అనేక దినములు బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? సో నువ్వు మంచివాడిగా ఉండు. సో దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. సో 15వ వచనం చూడండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ఎందుకంటే ఆయన నీతిమంతుడు అండి. ఆయన నీతిమంతుడు కాబట్టే ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంది. సో అందుకే మనం అందరం నీతిమంతులుగా మారాలి. ఇప్పుడు కీడు చేసిన వాడికి మళ్ళీ మనం కీడు చేసామనుకో, మనం అవినీతిమంతులం అయిపోతాం దేవుడి దృష్టికి. సో మనం న్యాచురల్ గా ఇలాగే డీల్ చేసే వాళ్ళము. మనకు వాక్యం తెలియనప్పుడు ఓకే, వాళ్ళు ఒక మాట అన్నారా, మనం 2 అంటాము, 2 అన్నారా 4 అంటాము, 4 అన్నామా 10 అంటాము. సో అట్లా మనం మాట్లాడితే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని అనుకున్నాము. కానీ దాని వెనకాల ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోయామో మనకు తెలియదు. సో అలా కాకుండా వాళ్ళు మాట్లాడితే మాట్లాడుకోనివ్వండి, అయినా నేను మాట్లాడను. వాళ్ళు అంటే అనుకోనివ్వండి, అయినా నేను అనను. వాళ్ళు విమర్శిస్తే విమర్శించుకోండి, అయినా నేను విమర్శించను అనుకున్నావా, అయితే నువ్వు అదే సింహాసనం మీద కూర్చొని ఉన్నవాడవవుతావు. సో గాడ్ రివీల్ దీస్ ఆల్ థింగ్స్. సో దేవుడు అనేవాడు, నీ మీద ఉన్నతమైన పిలుపు ఉంది, ఉత్తమమైన పిలుపు ఉంది. ఒకరి కోసం నువ్వు దిగజారి రావద్దు. సో యేసు ప్రభు అని కూడా అందరూ నువ్వు దొంగ అబద్ధ ప్రవక్త అన్నప్పుడు పిలాతు అన్నాడు, ఈయన లోపల నాకు ఏ దోషం కనపడట్లేదు అన్నాడు. సో అందరూ కూడా సిల్వ వేయమన్నారు, అందరూ కూడా దొంగ అన్నారు, దేవదూషకులు అన్నారు. ఆయన మౌనంగా ఉండి నవ్వుతూ మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక సింహాసనం మీద కూర్చోబోతున్నాడు కాబట్టి. లేదు పిలాతు, నేనేం తప్పు చేయలేదు, వీళ్ళు నా మీద నిందలేస్తున్నారు, వీళ్ళు నన్ను విమర్శిస్తున్నారు అని గాడ్ యేసు ప్రభువారు అలా ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు, మౌనంగా ఉన్నాడు. అందుకే ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వనం మీద సింహాసనం మీద కూర్చున్నాడు. చూసారా అండి? ఈ మౌనాన్ని జయించాలి మనం ఎప్పుడైనా. ఈ ఒర్రుబోతుతనాన్ని జయించాలి. ఎందుకంటే దేవుడు రుచి చూచి తెలుసుకోమన్నాడు. మనల్ని కూడా దేవుడు రుచి చూసి తెలుసుకోవాలండి. ఇదొకటి నా జీవితంలో అనుభవంతో చెప్తున్నాను. నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. నువ్వెంత నీతిగా ఉంటే దేవుడు నీ ప్రార్థనను అంతగా ఆలకిస్తాడు. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే దేవుడు మన ప్రార్థనకు అంత జవాబు ఇస్తాడు. సో ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. ఇన్ని రోజులు మనకు మర్మము తెలియక నోరు పారేసుకున్నాము, మర్మము తెలియక మనము చెడ్డ మాటలు పలికాము. కానీ ఈ రోజు మర్మం తెలిసింది కదా. మౌనంగా ఉండడమే, గుర్తు పెట్టుకోండి, గొప్ప ఆశీర్వాదము. కానీ ఆ మౌనాన్ని జయించడం చాలా కష్టం. మౌనంగా ఉండడం అది గొప్ప ఏంటిది, ఒక యుద్ధం చేసింతో సమానము. చాలా సఫరింగ్ ఉంటది ఆ మౌనంగా ఉండడం. సో ఆ సఫరింగ్ తీసుకున్నప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో అందరి ఎవరెవరు భూలోకంలో ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రార్థన చేస్తారండి దేవుడికి. కానీ దేవుడు ఎవరికి సమాధానం ఇస్తాడు ఈ రోజు అంటే, ఆయన ముందు ఎవరైతే నీతిమంతుడుగా కనపడతాడో వాళ్ళకు సమాధానం వస్తుంది. అందుకే మనం తగ్గించుకోవాలి, మనము మార్చుకోవాలి. ఎందుకంటే గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, మనల్ని కూడా పర్ఫెక్ట్ గా మారమంటున్నాడు. సో మన ప్రార్థనకు జవాబు రావాలంటే నీతి అనేది ఫ్లేవర్ ని యాడ్ చేయాలి. ఇప్పుడు మన రెస్టారెంట్ కి వెళ్తే వాళ్ళు ఒక ఫ్లేవర్స్, సాస్ అని ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ అని యాడ్ చేస్తారు. అలాగే ఐస్ క్రీమ్ తినాలంటే ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్. అలాగే నీ ప్రార్థనకు జవాలంటే నీతి అనే ఫ్లేవర్, పరిశుద్ధత అనే ఫ్లేవర్, పవిత్రత అనే ఫ్లేవర్, విశ్వాసం అనే ఫ్లేవర్, ఈ ఫ్లేవర్ అన్ని కూడా యాడ్ కావాలి. సో
దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా నున్నది. సో చూడండి, దేవుడు అన్యాయస్తుడు కాదు, అందుకే ఆయన అన్యాయాన్ని ఎంకరేజ్ చేయడు. దేవుడు మోసగాడు కాదు, అందుకే ఆయన మోసగాన్ని ఎంకరేజ్ చేయడు. దేవుడు నీతిమంతుడు కాబట్టి నీతిమంతులను ఆయన పైకి లేపుతాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధులను పైకి లేపుతాడు. ఆయన పవిత్రుడు కాబట్టి పవిత్రులను పైకి లేపుతాడు. సో ఆయన క్యారెక్టర్ నీతి, ఆయన క్యారెక్టర్ పరిశుద్ధత, ఆయన క్యారెక్టర్ పవిత్రత. అలాగే మన క్యారెక్టర్ కూడా నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, నేను మంచివాణ్ణి రుచి చూసి తెలుసుకో అన్నాడు. నేను మంచివాణ్ణి, నేను యెహోవా దయాళుడు, రుచి చూసి తెలుసుకోండి. ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోమన్నాడు. సో మనందరం కూడా రుచి చూసి తెలుసుకున్నాము. ఎస్, ఆయన గుడ్, అన్ని వేళలా గుడ్డే. మనం చెడు చేసినా ఆయన మనకు మంచి చేశాడు. మనము అన్యాయం చేసినా ఆయన మనకు అన్యాయం చేయలేదు. మనం మోసం చేసినా ఆయన మనకు ఎప్పుడు కూడా మోసం చేయలేదు. మన లోపల ఎన్నో లోపాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు ఉన్నా ఆయన మన కోసము మరణించాడు. మన తప్పులను, మన పొరపాట్లను, మన పాపాలను క్షమించేశాడు. కాబట్టి గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. సో అలాగే మనం కూడా గుడ్ లాగా మారాలి. సో దుష్క్రియలు చేయవారికి జ్ఞాపకము భూమి మీద నిండా కొట్టివేటక యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. వ్యభిచారులన్నా దేవుడికి అసహ్యము. సో మోసం చేసే వాళ్ళన్నా, అన్యాయం చేసే వాళ్ళన్నా, అక్రమం చేసే వాళ్ళన్నా, దుష్క్రియలు చేసే వాళ్ళన్నా, అపవిత్రులన్నా, అపరిశుద్ధులన్నా, ఇవన్నీ దేవుడికి నచ్చని క్యారెక్టర్స్. ఈ నచ్చని క్యారెక్టర్స్ మన లోపల ఏదున్నా కూడా తీసివేయమని ప్రార్థించుకోవాలండి. ఎక్కువగా లోపాల గురించి ఎక్కువగా ప్రార్థించుకోవాలి. అయ్యా, నా లోపల గర్వాన్ని తీసేయి, అహంకారాన్ని తీసేయి, కోపాన్ని తీసేయి, ద్వేషాన్ని తీసేయి, పగను తీసేయి, ప్రతీకారాన్ని తీసేయి. ఎందుకంటే గాడ్ ఈస్ గుడ్. సో గాడ్ వాంట్స్ టు మేక్ యూ గుడ్ ఆల్సో. ఇక్కడ మనందరము ఎవరి స్వరూపంలో మారాలి? దేవుడి స్వరూపంలోకి మారుతూనే ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభువాన్ని అంతమంది విమర్శించిన, అంతమంది తిట్టిన, అంతమంది దూషించిన, మళ్ళీ ఆయన తిరిగి విమర్శించలేదు, మళ్ళీ ఆయన తిరిగి దూషించలేదు. అందుకే ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వన సింహాసనం మీద కూర్చున్నాడు. సో మనందరికి కూడా ఒక ఉన్నతమైన పిలుపు ఉందండి. మనందరికి ఉన్నతమైన కుర్చీలో ఉంది సింహాసనం, బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మనం ఆ స్టేటస్ ని దిగి రాకూడదు. ఇప్పుడు ఒక కుక్క ఉంటదండి, దాన్ని ఏ సింహాసనం మీద కూర్చోబెట్టినా ఏమవుతుందండి? వచ్చి కిందనే పడుకుంటది, కిందనే ఇట్లా మూలకి ఇట్లా పడుకుంటది, ఆ సింహాసనం మీద కూర్చోలేదు. సో అలాగే కొంతమంది వ్యక్తులు కూడా అలా కూర్చోలేరు. అంటే మనము ఆ డిగ్నిటీని దిగి రావద్దు, ఆ సింహాసనం అనే కుర్చీని దిగి రావద్దు, ఆ డిగ్నిటీని, ఆ క్లాస్ ని దిగి రావద్దు. ఎందుకంటే చెప్తున్నాను ఏంటిదంటే, ఇప్పుడు దేవుడు ఏ క్యారెక్టర్ లో అయితే ఉన్నాడో మనము కూడా ఆ క్యారెక్టర్ లోకి ఎదగాలి. దైవ స్వరూపం అంటారు కదా, ఆ దైవ స్వరూపంలోకి ఎదగాలి. అప్పుడు ఆయన కూడా మనల్ని రుచి చూచి తెలుసుకుంటాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వాళ్ళ శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించెను. చూసారా అండి, మనం మొరపెడితేనంట ఆ శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించెను. సో నీతిని అనే ఒక క్యారెక్టర్ ని మనము డెవలప్ చేసుకుందాము. నీతి అనే ఫ్లేవర్ ని మనం యాడ్ చేయాలి. ఇది ఊరికే రాదండి, క్రియేట్ చేసుకోవాలి. అయ్యా, నేను నీతిమంతుడుగా ఉండాలి, నీ ముందు నేను పరిశుద్ధుడుగా ఉండాలి, నీ ముందు నేను పవిత్రుడుగా ఉండాలి, నీ ముందు నేను యథార్థ హృదయుడుగా ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే యథార్థ హృదయాన్ని చూస్తాడండి దేవుడు. ఎప్పుడైనా చూసే క్యారెక్టర్ యథార్థ హృదయము, వినయ మనస్కుని చూస్తాడు, నీతి గల హృదయాన్ని చూస్తాడు. నీ మనసు నిండా గర్వంతో నిండుకుంది, నీ ప్రార్థనకు జవాబు రాదు. తగ్గించుకో దేవుడి ముందు, తగ్గించుకో దేవుడి ముందు. అన్ని విషయాలలో నిన్ను నువ్వు నీ స్థాయిని తగ్గించుకో. అప్పుడు దేవుడు నీకు ప్రార్థనకు జవాబిస్తాడు. మన ప్రార్థనకు జవాబు రావాలంటే నీతి అనే ఫ్లేవర్ ఉండాలి. సో చూసారండి, నీతిమంతుడు మొర పెడితే ఆయన ఆలకిస్తాడట. ఇంత బిజీ ఉన్న దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడండి. సో మన ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించను. చూసారా, శ్రమలన్నింటిలో నుంచి, ఒక్కటి కూడా కాదు, అన్ని శ్రమల నుంచి విడిపిస్తాడు దేవుడు. సో అందుకే దేవుడు ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారా అని ఆయన చెవులు మొర ఎగ్గుతాయట. ఈరోజు ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు? సో ఏ ఒక్క నీతిమంతుడైనా ప్రార్థించకపోడా ఈ రోజు నేను జవాబు ఇవ్వకపోనా అని ఆయన వెతుకుతుంటా అంటాడు. కానీ మనం ఏమనుకుంటాం? నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు వింటున్నాడా వినట్లేదా అని మనం అనుకుంటే, ఆయన ఎవరైనా నీతిమంతుడు ప్రార్థించకపోడా అని ఆయన వెతుకుతుంటా అంటాడు. ఆయన కనులు చూస్తుంటా ఉంటాయి, ఆయన చెవులు వింటుంటా ఉంటాయి. అందుకే నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నీతి అనే వస్త్రాన్ని ధరించుకో, నీతి అనే
మనస్సుని ధనించుకో. ఎందుకు నీతి అంటున్నాడు దేవుడు? ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన మంచివాడండి. అందుకే ఆయన లోపల నీతి ఉంది, మన లోపల అవినీతి ఉంది. అప్పుడు ప్రార్థనకు జవాబు రాదు. అందుకే నీతిమంతులు మొరపెట్టగా, సో మొరపెట్టే ప్రార్థన ఒక వరం అండి. అడగండి దేవుణ్ణి, మొరపెట్టే ప్రార్థించే శక్తిని నాకు ఇవ్వు ప్రభు అని అడగండి. ఈస్ ఎ గ్రేట్ మిరాకిల్స్ జరుగుతాయండి. మొరపెట్టి ప్రార్థించినప్పుడు గొప్ప అద్భుతాలు జరుగుతాయి. సో మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. చూసారండి, మనం బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనుషులు రారు, ఓదార్చలేరు. ఇంకా 2 బండలు వేసిపోతారు, ఇంకా 2 రాళ్ళు మన మీద వేసిపోతారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నీ మనసు విరిగిపోయింది, నీ మనసు చితికిపోయింది, నీ మనసు బాధలో ఉంది, కృంగిపోయింది, వేదనలో, శోధనలో, రోధంలో ఉందా? అయితే దేవుడు అలక్ష్యము చేయడు. అంత మంచి దేవుడు అండి మన దేవుడు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ఆయన వచ్చి పక్కన కూర్చుంటాడు. నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించును. నలిగిన మనస్సుని ఆయన అలక్ష్యం చేయడు. అలాంటి వాళ్ళను ఆయన వదులుకోడు. సో నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడిని పక్కన ఉండకపోవచ్చు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు పక్కన ఉంటాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ గుడ్ కాబట్టి. మనుషులైతే సుఖాల్లో ఉన్నప్పుడు పక్కన ఉంటారు, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు పక్కన ఉండరు, ఎందుకంటే వాళ్ళు బ్యాడ్ పీపుల్ కాబట్టి. సో మనుషులలో చెడు ఉంది, కానీ దేవుల్లో ఏ మాత్రము చెడు లేదు. అలాంటి చెడు లేని దేవుణ్ణి నువ్వు చెడ్డవాడిలాగా గుర్తించకు, చెడువాడిలాగా నువ్వు చిత్రీకరించకు. అర్థమవుతుందా అండి? ఓ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే నీ లోపల ఏదో లోపం ఉంది, నీ లోపలనే ఏదో బలహీనత ఉంది. అది తగ్గించుకోవాలి, తీసేసుకో. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. మనందరి మీద సమాన కృప ఉంది దేవుడిది. సో ఈవెన్ అన్యుల మీద కూడా సమాన కృప ఉందండి. మన దేవుడి యొక్క కృప ఓన్లీ క్రైస్తవుల మీద కాదు, అన్ని మతాల మీద, అన్ని సర్వ శరీరుల మీద ఆయన కృప సమానంగా ఉంది. ఆయన దేవుడు సర్వ శరీరులకు దేవుడు అండి, నాట్ ఓన్లీ క్రైస్తవులకు, అన్ని జనులకు కూడా ఆయనే దేవుడు. సో ఏ జాతి వాళ్ళకైనా, ఏ మతం వాళ్ళకైనా, భూమి మీద మనిషి అనే రూపాన్ని ధరించుకున్న ప్రతి మానవ శరీరానికి ఆయన ఎవరు? దేవుడు. ఆయన కృప సమానంగా ఉంది. అంత మంచోడండి, అంత మంచోడు మన దేవుడు. సో ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నా, నువ్వు బాధలో ఉన్నా, నువ్వు వేదనలో ఉన్నా, నువ్వు రోధంలో ఉన్నా, శోధనలో ఉన్నా, నిన్ను ఓదార్చడానికి ఎవరు రారు, కానీ దేవుడు నిన్ను ఓదార్చడానికి వస్తాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ గుడ్ కాబట్టి. సో నలిగిన హృదయాన్ని ఆయన ఎప్పుడు కూడా అలక్ష్యము చేయడు, ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడు. మనం ఎంత ఘోర పాపి అయినా, మనం ఎంత ఘోర దుర్మార్గులమైన, దుష్టులమైనా కూడా నీ మనసు విరిగిపోయింది, నీ మనసు నలిగిపోయింది, నీ మనసు చితికిపోయింది అంటే ఆయన ఎప్పుడు కూడా అలక్ష్యము చేయడు. ఆయన నీకు సమీపంగా ఉంటాడు, ఆయన నీ పక్కనే ఉంటాడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించుకుంటాడు, కాపాడుకుంటాడు, ఆదుకుంటాడు. సో ఇప్పుడు చెప్పండి, దేవుడు మంచోడా కాదా? సో అలాంటి దేవుని మనం ఎందుకు నెగిటివ్ గా చిత్రీకరిస్తున్నాం? నెగిటివ్ గా ఎప్పుడు చిత్రీకరించద్దు. ఈవెన్ నీ థాట్ లో కూడా దేవుడి మీద నెగిటివ్ రావద్దు. ఒకవేళ వచ్చిందా ప్రేయర్ చేసుకో, అయ్యా నీ మీద అల్ప విశ్వాసం వస్తుంది, అవిశ్వాసం వస్తుంది, మీ మీద నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది, తీసివేయి ప్రభు అని ప్రార్థించండి. సో అర్థమవుతుందా అండి? ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత ఉత్తమమైన దేవుడు, ఎంత నీతి గల దేవుడు, ఎంత పరిశుద్ధ గల దేవుడు. 0.1% కూడా పొరపాటు చేయలేదు దేవుడు. 0.1% కూడా తప్పు చేయలేదు యేసయ్య. భూమి మీద బ్రతికిన రోజులు 0.1% కూడా అపరిశుద్ధత లేదు, ఒక్క అబద్ధం ఆడలేదు, ఒక్క మోసం చేయలేదు, ఒక్క అన్యాయం చేయలేదు, ఒక్కటి కూడా చేయలేదండి, ఒక్కటి కూడా చేయలేదు. అంత మంచి యేసయ్య, అంత మంచి దేవుడు మనకు కలిగి ఉన్నాడు. సో మనం చేస్తాము, అయినా కూడా మనం ఆశీర్వదించబడుతున్నాం. అది దేవుడి యొక్క కృప, ఆయన మంచితనం. ఇప్పుడు మన పిల్లలు మన మాట వినలేదని చంపుకుంటామా? అయినా కూడా వాళ్ళకి ఫుడ్ పెడతాం కదా. వాళ్ళకు మార్కులు సరిగా రాలేదని మనము అన్నం పెట్టకుండా ఉంటామా? సో అయినా కూడా అన్నం పెడుతుంటాను కదా. మన పట్ల, మన పిల్లల పట్ల మనం ఎలాగైతే మెర్సిఫుల్ గా ఉంటామో, అంతకంటే 1,00,000 రెట్లు ఆయన మన మీద మెర్సిఫుల్ గా ఉంటాడు. సో డోంట్ బి నెగిటివ్ ఆన్ గాడ్. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, నెగిటివ్ గా ఉండకండి. ఆయన మంచివాడు, దయాళుడు, ఆయన ఉత్తమముడు అని రుచి చూసి తెలుసుకోమంటున్నాడు. సో మనందరం రుచి చూసాము, కానీ కష్టాలు, బాధలు, అవమానాలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణే మర్చిపోతుంటా అంటాం, ఆయన క్రియలను మర్చిపోతుంటా అంటాం. మర్చిపోకండి. నా ముందు దేవుడిని ఎవరన్నా అంటే మాత్రం నేను లెఫ్ట్ రైట్ ఇస్తానండి. నా ముందు దేవుని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, నా ముందు దేవుని ఎవరైనా నిందించిన, ఐ విల్ గివ్ లెఫ్ట్ అండ్ రైట్. నాకెందుకో తెలియదు, ఎక్కలేని కోపం వస్తుంది.
ఐ విల్ గెట్ మోర్ యాంగ్రీ ఇఫ్ ఎనీథింగ్ స్పీక్ అబౌట్ నెగిటివ్ అబౌట్ జీసస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా ముందు ఎవరైనా యేసయ్య గురించి నెగిటివ్ గా మాట్లాడితే నేను ఫస్ట్ నువ్వు చక్కగా ఉన్నావా లేదని అడుగుతా. నువ్వు కరెక్ట్ గా ఉండు, అప్పుడు దేవుణ్ణి అను. నువ్వే కరెక్ట్ గా లేక, నువ్వే సరిగా లేక నువ్వు దేవుణ్ణి తిడితే ఎలా అని నేను చాలా సీరియస్ అవుతాను ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే వీఆర్ ద వన్. యేసయ్య మనం వేరు కామండి. ఐ విల్ ట్రీట్ లైక్ దట్ అండి. ఎవరైనా యేసయ్యని ఏమైనా ఒక మాట అంటే నన్ను అన్నట్టే నేను ఫీల్ అవుతాను. సో నన్ను ఎవరైనా ఏమనంటే యేసయ్య కూడా ఆయన అన్నట్టే ఫీల్ అవుతారు. సో వీఆర్ ద వన్. జీసస్ క్రైస్ట్ అండ్ వి బూత్ ఆర్ వన్. ఆయనలో మనల్ని నిల్చున్నాడు, మనలో ఆయన నిల్చున్నాడు. సో ఆయనని ఏమన్నా అంటే మనల్ని అన్నట్టే. సో మనల్ని ఎవరన్నా అంటే ఆయన అన్నట్టే. ఐ విల్ ట్రీట్ లైక్ దట్. నన్ను ఎవరైనా ఏమన్నా అన్నారు అనుకోండి, ఇప్పుడు నన్ను పొగిడారు, ఏసైని తిట్టారు అనుకో, నేను విరోధిని వాళ్ళకు. సో ఎందుకంటే ఏసైను పొగిడినప్పుడే నన్ను పొగిడినట్టు, ఏసైని తిడితే నన్ను తిట్టినట్టే. నేను చెప్తాను, లెఫ్ట్ రైట్ ఇస్తాను. ఫస్ట్ మీరు చక్కగా ఉండండి, మీరు కరెక్ట్ గా ఉండండి, అప్పుడు దేవుణ్ణి అనండి. సో నీ లోపల లోపాలు ఉన్నాయి, నీ లోపల దోషాలు ఉన్నాయి, నీ లోపల తప్పులు ఉన్నాయి, నువ్వు కరెక్ట్ గా లేక. అందుకే పచ్చకామర్లు వచ్చిన వాడికి ఎప్పుడైనా పచ్చగా కనబడదు. నీ లోపల చెడు ఉంది కాబట్టి నీ దేవుణ్ణి చెడుగా చూస్తున్నావు, అంత మంచి దేవుణ్ణి కూడా చెడుగా చిత్రీకరిస్తున్నావు. నీ లోపల నెగిటివ్ ఉంది కాబట్టి నీ దేవునిలో నెగిటివ్ చూస్తున్నావు. సో నీ తప్పు నీ లోపల ఉంది. ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్, కరెక్ట్ యువర్ సెల్ఫ్, దెన్ యూ కెన్ స్పీక్ అబౌట్ యువర్ గాడ్. ఆయనను మాట్లాడే అర్హత మనకు లేదు. ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ, ఆయన గురించి మాట్లాడే క్వాలిఫికేషన్ కానీ లేదు. ఐ విల్ ప్రే లైక్ దట్ ఓన్లీ. లార్డ్, నీ చెప్పులను విప్పడానికి కూడా నాకు అర్హత లేదు నాయన. నీ పాదాలను ముట్టడానికి కూడా నాకు అర్హత లేదు. నిజంగా నాకు ఈ వాక్యం బోధించడానికి కూడా అర్హత లేదు. ఆయన ఆయన బిడ్డలకు మొర పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు. బట్ గాడ్ గివెన్ మీ ద ఆపర్చునిటీ బై గ్రేస్ ఆఫ్ హిమ్. ఆయన కృపను బట్టి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఐఎమ్ యూజింగ్ దట్ ఆపర్చునిటీ ఓన్లీ. సో చూసారా, దేవుడు డిస్క్వాలిఫై పీపుల్ ని కూడా క్వాలిఫై చేస్తాడు. సో ఇప్పుడు మనుషులు డిస్క్వాలిఫై చేస్తారు, కానీ దేవుడు వాళ్ళను క్వాలిఫై చేస్తాడు. మనుషులు రిజెక్ట్ చేస్తారు, కానీ దేవుడు వాళ్ళను సెలెక్ట్ చేస్తాడు. మనుషులు వాళ్ళను తృణీకరిస్తాడు, కానీ దేవుడు వాళ్ళను ఎన్నుకుంటాడు. సో గుర్తు పెట్టుకోండి, దేవుడి యొక్క గుణము అల్టిమేట్ ఉంటదండి. అల్టిమేట్. ఐఎమ్ రిజెక్టెడ్ బై మెనీ పీపుల్, ఐఎమ్ రిజెక్టెడ్ బై మెనీ పీపుల్, ఐఎమ్ ఫెయిల్యూర్ బై మెనీ థింగ్స్, బట్ గాడ్ చూజన్ మీ, గాడ్ గివెన్ ద క్రెడిట్. అందుకే నాకు దేవుడు అంటే అత్యధికమైన ప్రేమ, బహుప్రేమ, అత్యధికమైన ఇష్టము. ఎందుకంటే మనుషులు ఎవ్వరు చూడలేని విధానాన్ని దేవుడు చూశారు. సో ఐఎమ్ బార్న్ విత్ జీరో. నేను జీరోతో పుట్టాను. అంటే ఐఎమ్ నాట్ దట్ మచ్ ఆఫ్ విజ్డమ్, ఐఎమ్ నాట్ దట్ మచ్ ఆఫ్ క్యాలిబర్, కెపాసిటీ అండ్ ఐక్యూ లెవెల్ అండ్ ఇంటెలిజెంట్ లెవెల్. ఐఎమ్ నాట్ దట్ మచ్ ఆఫ్ గుడ్ స్టూడెంట్ లైక్ అదర్ స్టూడెంట్, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ లైక్ అదర్ స్టూడెంట్స్. సో జ్ఞానము లేకుండా జీరో. ఐ బార్న్ విత్ జీరో టాలెంట్, ఐ బార్న్ విత్ జీరో నాలెడ్జ్, జీరో విజ్డమ్, బట్ గాడ్ చూసెన్ us. చూసారండి, ఆయన యొక్క అల్టిమేట్ పవర్ వేరు, అల్టిమేట్ థింకింగ్ కెపాసిటీ వేరండి. అందుకే నాకు దేవుడు అంటే అందుకు అంత ప్రేమ, అంటే ఎందుకు అంత ఇష్టం అంటే ఏ మనిషి కూడా చూపించలేని ప్రేమ, ఏ మనిషి కూడా చూపించలేని ఆదరణ. సో అందరూ రిజెక్ట్ చేశారు, అందరూ రిజెక్ట్ చేస్తారు. సో అందరూ కూడా తృణీకరిస్తారు, కానీ దేవుడు మాత్రం రిజెక్ట్ చేయడు, తృణీకరించాడు. అలాంటి వాళ్ళనే ఎన్నుకుంటాడు. అందుకే విరిగిన నలిగిన హృదయాన్ని యెహోవా ఆసీనుడు. సో భూలోకంలో అందరి చేత తృణీకరించబడ్డవాడు యేసయ్య చేత సెలెక్ట్ చేయబడతాడు అండి. గుర్తు పెట్టుకోండి. సో ఎవరి ప్రేమ రుచి చూపించినప్పుడు దేవుడి యొక్క ప్రేమ నీకు రుచి చూపిస్తాడు. అందుకే గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. సో ఆయనే నలిగిన వాళ్ళను, విరిగిన వాళ్ళను, శ్రమలో ఉన్న వాళ్ళను, పోరాటంలో ఉన్న వాళ్ళను వదలడు, అస్సలు వదలడు. మనుషులు వదిలేసిపోతారు. సో నీకు పరీక్షలో ఫుల్ బై ఫుల్ మార్కులు వస్తే నిన్ను అందరూ పోగొడతారు. ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే అందరూ నిన్ను తీరుతారు, కానీ దేవుడు ఆ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన వారిని పట్టుకొని పాస్ చేపిస్తాడు. సో అది గొప్పతనం. సో అందుకే యూ నీడ్ టు నో క్యారెక్టర్ ఆఫ్ జీసస్. యేసయ్య క్యారెక్టర్ ని మనం గమనించాలి, ఈజ్ బిహేవియర్ ని నడిపించాలి. మన జీవితంలో ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, మనల్ని ఎలా తీసుకువెళ్తున్నాడో గమనించాలి. మన జీవితంలో ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాడో గ్రహించాలి. అందుకే ఆయన నడిపించే విధానాన్ని మనము ఎప్పుడు కూడా గ్రహిస్తూనే ఉండాలి. సో దేర్ ఆర్ ఎంటైర్ వరల్డ్ రిజెక్ట్, బట్ గాడ్ విల్ నాట్ రిజెక్ట్ యూ, గాడ్ విల్ సెలెక్ట్ యూ. అర్థమవుతుందా అండి? సో అలాంటి దేవుడు మన దేవుడు. సో నీ ప్రపంచంలో అందరూ నిన్ను రిజెక్ట్ చేశారు, అందరూ నిన్ను వెలివేశారు, కానీ దేవుడు నిన్నే ఆ అందరి ముందు ఘనంగా ఆశీర్వదిస్తాడు. అందరి ముందు, రిజెక్ట్ అయిన అందరి ముందు కూడా నిన్ను సెలెక్ట్ చేస్తాడు. సో నిన్ను ఎన్నికలేను, అందరి ముందు నిన్ను ఎన్నికలేనివాగా చూసిన వాళ్ళందరూ కూడా అందరి ముందే నిన్ను ఎన్నుకొని వాళ్ళను ఎన్నికలేగా చేసి నిన్ను వాళ్ళందరి మీద టాప్ లో కూర్చోబెడతాడు. సో ఇట్ ఈస్ వాస్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అదే జరిగింది.
అందుకే నువ్వు యథార్థ హృదయం ఉండు చాలు. దేవుడికి యథార్థ హృదయం అంటే చాలా చాలా ఇష్టం అండి. సో నిన్ను అందరూ విమర్శించిన, దూషించిన అలాగే సాఫ్ట్ గా ఉండు, అలాగే కైండ్ గా ఉండు, అలాగే వినయంగా ఉండు, అలాగే యథార్థంగా ఉండు. అప్పుడు దేవుడు నీ యథార్థ హృదయాన్ని ఆశీర్వదిస్తాడు. చాలా ఇష్టము, చాలా ఇష్టము. ఆయన యథార్థ హృదయాల మీద ఆసీనుడై ఉంటాడు. సో అంత మంచి దేవుడు అండి. అందుకే దేవుడు చూసే గుణాలు వేరు, మనిషి చూసే గుణాలు వేరు. దేవుడు చూసే క్యారెక్టర్ వేరు, మనిషి చూసే క్యారెక్టర్ వేరు. దేవుడి స్వభావం వేరు, మనిషి స్వభావం వేరు. ఇప్పుడు మనం సాఫ్ట్ గా ఉన్నాము, మనం కైండ్ గా ఉన్నాము. ఈ లోకం అంతా వీడు పిచ్చోడు, వీడికి ఏం తెలియదు, వీడికి జ్ఞానం లేదంటారు. అదే షార్ప్ గా ఉన్నాడు, మోసం చేసేవాడు, అబ్బా వీడు టాలెంటెడ్ అంటారు. అన్యాయం చేసే వాళ్ళను, అబ్బా వీడు టాలెంట్, వీడు ఎక్కడైనా కూడా బ్రతకగలుగుతాడు. అది బ్రతక అండి. ఒకరిని మోసం చేసి, ఒకరు అన్యాయం చేసి, అబద్ధాలు ఆడి, లేకపోతే ఒకరిని చీటింగ్ చేసి బ్రతకడం ఒక బ్రతక. అలాంటి వాళ్ళకు మరి లోకం ఎలా ఉంటుంది? ఫేవర్ గా ఉంటది. అబ్బా వీడు కరెక్ట్, వీడు వీడు రైట్ అంటారు. అదే ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని అన్యాయం చేయకుండా, ఎవరిని కూడా అక్రమం చేయకుండా హంబుల్ తో ఉన్న వాడిని వీడు ఎడ్డి మోకం అంటారు. వీళ్ళకు జ్ఞానం లేదంటారు, వీళ్ళకు తెలివి లేదంటాడు. సో కానీ దేవుడు ఇలాంటి వారిని పిక్ చేస్తాడు, ఇలాంటి వారిని పిక్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని పక్కకు పెట్టేసి ఈ జ్ఞానవంతుని పైకి లేపుతాడు. వాళ్ళ తెలివిని పక్కకు పెట్టేసి వాళ్ళ తెలివిని నలిఫై చేసి ఇతని తెలివిమంతుడుగా మారుస్తాడు. వాళ్ళ ముందు ఈ వీరిని ఆశీర్వదిస్తాడు. అందుకే నీ యథార్థ హృదయాన్ని మర్చిపోకు. నువ్వు ఆశీర్వదించబడాలంటే యథార్థ హృదయం. సో విరిగిన హృదయాలకు యెహోవా ఆసన్నుడు, అంటే కూర్చుంటాడు అక్కడే. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించుకుంటాడు. చూసారా అండి ఎంత గొప్ప దేవుడో. సో నీ దగ్గర అన్ని పోయినా కూడా దేవుడు మాత్రం నీ దగ్గర నుంచి పోడు, గుర్తుపెట్టుకో. మన దగ్గర బంగారం పోయినా, బట్టలు పైన, లేకపోతే వస్త్రాలు పైన, ధనము పైన, ఐశ్వర్యం పైన, పేరు పైన, పదవి పైన, అందరు పోయినా దేవుడు మాత్రం మనల్ని వదిలివేసిపోడు. అదే నువ్వు నన్ను రుచి చూసి తెలుసుకో అంటున్నాడు దేవుడు. రుచి చూసి తెలుసుకో అంటున్నాడు. ఇప్పుడు ఒక సీఎం ఉంటాడు, నెక్స్ట్ సీఎం కాకపోతే ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోతారు. సో ఒక ధనవంతుడు ఉంటాడు, ఆ ధనవంతుడి దగ్గర ధనం వెళ్ళిపోతే అందరూ వెళ్ళేసిపోతారు, తిడతారు ఇంకా. సో నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు పదవి పోగొట్టుకున్నావని. సో దేవుడు అలా కాదండి. అలా వెళ్ళిపోయిన వాళ్ళు, అలా పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళనే వెతికి వెతికి పట్టుకుంటాడండి. ఎక్కడ విరిగిన మనసుందా, ఎక్కడ నలిగిన మనసుందా, ఎవడు ఫెయిల్యూర్ లో ఉన్నాడా, ఎవరు రిజెక్షన్ లో ఉన్నారా, వాళ్ళందరినీ చూస్తాడు దేవుడు. వాళ్ళందరినీ ఆదరిస్తాడు, వాళ్ళందరినీ ఆశ్రయం ఇస్తాడు. సో అలాంటి వాళ్ళను పిక్ చేసుకుంటాడు, వెతుకుతాడు ఇంకా అలాంటి వాళ్ళ కోసం వెతుకుతాడండి ఆయన. ఎవరు రిజెక్షన్ లో ఉన్నారు, ఎవరు ఫెయిల్యూర్ లో ఉన్నారు, ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు కన్నీళ్ళలో ఉన్నారు, ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు అవమానాల్లో ఉన్నారు, ఎవరు నిందలో ఉన్నారని ఆయన వెతుక్కుంటా ఉంటాడు. ఇలాంటి వాళ్ళే నాకు కావాలి. రోగంలో ఎవరు ఉన్నారు, అందుకే రోగికే వైద్యుడు కావాలి, కానీ రోగం లేని వాడికి వైద్యుడు అవసరం లేదు అన్నాడు కదా. అలాగే ఈ దేవుడు కూడా ఇలాంటి వాళ్ళ దగ్గరనే ఉంటాడు. సో అంత గొప్ప దేవుడు అని. సో ఈ దేవుడి యొక్క క్యారెక్టర్ డిఫరెంట్, అల్టిమేట్. ఎవరు కూడా అనలైజ్ చేయలేరు, ఎవరు కూడా ఎస్టిమేట్ చేయలేరు. ఆయన నడిపించే విధానం, ఆయన గుణము, ఆయన స్వభావము అంత డిఫరెంట్. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, మనుషులు ఎలాగైతే మన పట్ల డీల్ చేస్తున్నారో దేవుడు కూడా మన పట్ల అలాగే డీల్ చేస్తున్నాడని అపనమ్మకంతో వెళ్తున్నాము, ఆ గుడ్డి నమ్మకంతో వెళ్తున్నాము. లేదు, గాడ్ ఈజ్ అల్టిమేట్ పవర్. సో మనుషులందరూ వదిలేస్తారు కానీ దేవుడు వదిలేరు. కానీ మనుషులందరూ వదిలేసినప్పుడు మనం ఒకటే అంటాం, మనుషులందరూ వదిలేస్తారు కదా, ఇక దేవుడు కూడా వదిలేశాడేమో అనుకుంటాం. సో మనుషులందరూ వదిలేస్తేనే కానీ దేవుడు నీ దగ్గరికి రాడు. సో ఇట్ వాస్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ ఆల్సో. సో దెర్ ఆర్ మెనీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్ క్రైస్ట్. చాలా గొప్ప గొప్ప అనుభవాలు నాకున్నాయి, మీకున్నాయి. అందుకే ఈ దేవుణ్ణి నేను పర్సనల్ గా రుచి చూశాను, టేస్ట్ చేశాను, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను. అందుకే ఈ దేవుళ్ళు అంతా నిలకడగా ఉండడం జరిగింది. సర్వం కోల్పోయిన దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టాడు, సర్వం వదిలేసిన దేవుడు మాత్రం నిన్ను వదిలేయడు. సో అందుకే నీ జీవితంలో ఒకటి ఉంది అంటే అది దేవుడి చిత్తమే, ఒకటి లేదంటే అది దేవుడి చిత్తమే. నీ జీవితంలో ఒకరు వచ్చారు అంటే అది దేవుడి చిత్తమే, ఒకరు రావట్లేదు అంటే దేవుడి చిత్తమే. సో నీ జీవితంలో ఒక ఆశీర్వాదం ఉంది అంటే అది దేవుడి చిత్తమే, లేదు అంటే కూడా దేవుడి చిత్తమే. సదావేళలా, సదాకాలము దేవుడి మీద ఎప్పుడు కూడా నెగిటివ్ ఒపీనియన్ లో ఉండకు, నెగిటివ్ ఫీలింగ్ లో ఉండకు. సో ఆయన గుణము వేరు, ఆయన క్యారెక్టర్ వేరు, ఆయన బిహేవియర్ వేరు, ఆయన వేరు చెప్పాలంటే. నో బడీ విల్ మ్యాచ్, నో బడీ విల్ గెట్ కాంపిటీటర్ టు హిమ్.
ఆయనకు మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు భూలోకంలో. భూమి మీద, భూమి కింద, నీళ్లలో, ఆకాశంలో అన్నిటికంటే ఉత్తమమైన నామము, అన్నిటికంటే శక్తివంతమైన నామం, అన్నిటికంటే డిఫరెంట్ క్యారెక్టర్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్, వి షుడ్ సే హ్యాట్స్ ఆఫ్ టు జీసస్ క్రైస్ట్. అలాంటి క్యారెక్టర్ నువ్వు భూమి మీద ఎక్కడ విరిగినా వెతకదు. సో ఆయన క్యారెక్టర్ తోటి అందరిని ఆకర్షిస్తున్నాడు. క్షమించే గుణము, ఒక పరాకాష్ఠకు వెళ్తుంది ఆయన క్షమాపణ. ఆయన ప్రేమించే గుణం ఒక పరాకాష్ఠకు వెళ్తుంది. ఆయన ప్రేమించే గుణం ఒక లిమిటెడ్గా ఉండదు. సో అంత మంచి దేవుడు. ఆ దేవుని కూడా దూషిస్తున్నారే, ఆ దేవుని కూడా విమర్శిస్తున్నారే, ఆ దేవుడి మీద కూడా ఆడిపోసుకుంటున్నారే. ఆయన ఏ తప్పు చేయకుండా అందరి చేత తృణీకరించబడ్డాడు. సో అందుకే గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ ఈస్ గ్రేట్ ఆల్ ద టైమ్. ఎవరు మరణిస్తారండి? ఒక్కసారి చెప్పండి. దేవుళ్ళ లిస్ట్ లో కూడా అందరి పేర్లు రాసుకోండి. సో ఏ దేవుడు ఎవరి గురించి మరణించారు? ఒక జీసస్ క్రైస్ట్ తప్పించి ఎవరి గురించి ఎవరు మరణించలేరు. మనం కూడా మన పిల్లల గురించి మరణించాం, మన భార్య గురించి మరణించాం, మన భర్త గురించి మరణించాం, మన తల్లిదండ్రుల గురించి మరణించాం, మన తల్లిదండ్రులు కూడా మన గురించి మరణించాం. మనము ఒకరి గురించి ఒకరు మరణించాం. ఎవరు చావు వాళ్ళే చావుకోండి అంటారు, కానీ మన కోసం ఆయన చనిపోయాడు. సో అంతకు మించి ఇక గొప్ప ధన్యత ఏముందండి? గొప్ప మంచి గుణం ఏముందండి? సో ఆ రోజు తండ్రి పరలోకం నుంచి ఇచ్చేసాడట, మనందరికీ అనుగ్రహించేశాడట. సో మనందరికీ కూడా కుమారుడిని ఇచ్చేశాడు. కుమారుడు ఆయనకు సర్వము, కుమారుడే తనకు ఆస్తి, సర్వస్వము ఆయనకు కుమారుడే. చీకటి ఆయన కుమారుడు లేకపోతే. అలాంటి కుమారుడిని చేసిన మంచివాడు దేవుడు. సో అలాంటి దేవుడు నీకు ప్రార్థనకు జవాబు రావట్లేదని ఎందుకు ఆయన మనసును గాయపరుస్తావు? గాయపరచకండి. దేవుడి మనసును ఎప్పుడు గాయపరచకండి. ఆయన కుమారుడినే వద్దనుకున్నాడు, ఆయన కుమారుడినే ఇచ్చేశాడు మన కోసం. ఆయన కుమారుడినే బలిచ్చేలాగా చేశాడు. అలాంటి కుమారుని ఇచ్చిన దేవుడు, సర్వాన్ని చేసిన దేవుడు నిన్నెందుకు నష్టపరుస్తాడు? నిన్నెందుకు కష్టపెడతాడు? నిన్నెందుకు అవమానపరుస్తాడు? నీకెందుకు నింద వేస్తాడు? చేయడు కదా. సో ఎక్కడో మనం ఏదో తప్పు చేస్తున్నాం. అందుకే ఆయన మనసుని గాయపరచకండి. నీకు కష్టం వచ్చినప్పుడు కూడా నువ్వు థ్యాంక్ యూ జీసస్ అంటావా? ఆయన సంతోషిస్తా. అప్పుడే నీకు విశ్వాసం ఉన్నదని అర్థము. అప్పుడే నీకు విశ్వాసంలో ఉన్నావు, ఆయన మీద నమ్మకం ఉన్నదని అర్థము. లేదా నువ్వు గునుకుంటున్నావు అనుకున్నా అంటే ఆయన మీద నమ్మకం లేదని, ఆయన మీద విశ్వాసం లేదని, ఆయన స్థాయిని తగ్గించి అపవాది స్థాయిని పెంచుతున్నావని. సో అపవాది స్థాయిని ఎప్పుడు పెంచొద్దండి. సో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో, అప్పుడే యోబు అదే అంటాడు, నాకు ఇచ్చింది దేవుడే, తీసుకున్న దేవుడే, అందుకే నేను దేవుణ్ణి ఏమి దూషించాను, ఆయనకే మహిమ కలుగును కాక అని దేవుణ్ణి స్తుతించాడు. ఒకవేళ దేవా నువ్వు ఎందుకు తీసేసుకున్నావు, నువ్వు ఇలాంటోడు అనుకోలేదు, నువ్వు అన్యాయస్తుడు అనుకోలేదు అని యోబు అని ఉంటే ఆ రోజు అపవాది నవ్వేవాడు. యోబు విషయంలో దేవుడిని చూసి అపవాది ఏంటి దేవుణ్ణి వెక్కరించేవాడు. ఇగో చూడు నీ భక్తుడు యోబు ఉన్నాడు కదా, సో ఇలా మాట్లాడాడు, నువ్వు ఉన్నప్పుడు స్తుతించాడు, అన్ని తీసేసుకున్నప్పుడు నిన్ను ద్వేషించాడు, సో ఇప్పుడు నేనే గెలిచాను అనేవాడు అపవాది. కానీ యోబు అపవాదిని గెలిచే ఛాన్స్ ఇవ్వలేదండి. అందుకే ఐ విల్ సే హ్యాట్స్ ఆఫ్ టు యోబు. ఎందుకంటే అంత విశ్వాసంలో దేవుడు తీసుకెళ్లాడు యోబుని. అంతే కదా అండి. ఇప్పుడు ఒకవేళ యోబు అన్ని ఉంటే, నువ్వు అంత తీసేసుకున్నావు, అన్ని ఇచ్చేసావు, అన్ని తీసేసుకున్నావు, నువ్వు అసలు అన్యాయం అయిపోవు, నన్ను అన్యాయం చేసావు అని అలా నెగిటివ్ గా చూపించలేదు. ఒకవేళ చూపించుంటే అపవాది దేవుణ్ణి చూసి నమ్మేవాడు, అపవాదిని గెలిపించేవాడు అయ్యేవాడు యోబు. కానీ అపవాదిని యోబు గెలిపించాడా? ఓడిపించాడు. అన్ని ఇచ్చాడు నా దేవుడు, అన్ని తీసుకున్నాడు దేవుడు, అందుకే నా దేవుడికే సర్వ మహిమ కలుగును గాక అని చెప్పేశాడు. యోబు చెప్పేశాడండి, ఆ డైలాగ్ కొట్టేశాడు. వాక్యంలో కూడా ఉంటది. అప్పుడు దేవుడికి మహిమ పెరిగింది. దేవుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి అలా అన్నాడు, దేవుడి మీద నమ్మకం ఉన్నది కాబట్టి అలా అన్నాడు. అన్ని కోల్పోయాడు యోబు, కానీ దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోలేదు. దేవుని ఎప్పుడు కూడా దూషించలేదు, విమర్శించలేదు, దేవుని ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. సో అలా 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 మారాడు యోబు అంత విశ్వాసంలో. మనం కూడా ఆ విశ్వాసంలో ఎదగాలి. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, నువ్వు ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కూడా నువ్వు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పకపోతే నువ్వు అపవాదికి గెలిపించినట్టే. నీకు ఆ వీసా రావాల్సిన వీసా రాకపోతే నువ్వు థ్యాంక్ యూ జీసస్ చెప్పకపోతే నువ్వు దేవుణ్ణి ఓడిపించినట్టు, నువ్వు అపవాదిని గెలిపించినట్టు. సో డిసైడ్ యువర్ సెల్ఫ్. అందుకే నీకు వీసా వచ్చినా రాకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, లేకపోతే గర్భఫలం వచ్చినా రాకపోయినా, జాబు వచ్చినా రాకపోయినా, నువ్వు థ్యాంక్ యూ జీసస్ చెప్తూనే ఉండు. అప్పుడు అపవాది ఓడిపోతాడు, అప్పుడు నిన్ను గెలిపిస్తాడు. ఎందుకు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పమంటున్నాను? గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. హీ విల్ టేక్ రైట్ డిసిషన్ ఇన్ యూ. నీ మీద రైట్ డిసిషన్ తీసుకుంటాడు, కానీ రాంగ్ డిసిషన్ తీసుకోడు. మన మీద రైట్ పర్పస్ కలిగి ఉంటాడు, కానీ రాంగ్ పర్పస్ ఉంటాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని మూమెంట్ ఇస్తాడు, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇస్తాడు, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇవ్వడు, కొన్ని సందర్భాల్లో మనల్ని
తగ్గించేలాగా చేస్తాడు. సో ఏది చేసినా నీ మంచికే, ఏం చేసినా నీ మంచికే. నీకు శ్రమలు, కష్టాలు, పోరాటాలు ఎక్కువ అవుతున్నాయా? ఒకటే గుర్తుపెట్టుకోండి, గుడ్ న్యూస్, యు ఆర్ వెరీ నియర్ టు హెవెన్. నువ్వు పరలోకం వైపు అడుగులు వేస్తున్నావని అర్థంగా తీసుకో. సో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. చూసారా అండి, నువ్వు నీతిమంతుడైనంత మాత్రాన నీ కష్టాలు రావు, కన్నీళ్లు రావు, బాధలు రావు, అవమానాలు రావు. నీకు ఏ కష్టాలు రావని అయితే దేవుడు గ్యారంటీ ఇవ్వట్లేదు, కానీ ఒక్క గ్యారంటీ ఇస్తున్నాడు, నీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను విడిపిస్తానన్న గ్యారంటీ ఇస్తున్నాడు. సో నువ్వు నీతిమంతుడివే. ఇక్కడ ఏమంటుంది వాక్యము, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఇంకా నీతిమంతుడికి ఎక్కువ వస్తాయట. అవునండి, ఈ వరల్డ్ అవినీతి పరులకు ఫేవర్ గా ఉంటుంది. ఈ వరల్డ్ అపరిశుద్ధులకు, వ్యభిచారులకు, నరహంతకులకు ఫేవర్ గా ఉంటుంది. కానీ నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండే వాళ్ళకు ఈ వరల్డ్ ఫేవరబుల్ గా ఉండదు. అందుకే అవినీతి పరుడికి ఒక్క కష్టం వస్తే నీతిమంతుడికి 10 కష్టాలు వస్తాయి. అవినీతి పరుడికి, అపరిశుద్ధుడికి ఒక్క కష్టం వస్తే నీతిమంతుడు పరిశుద్ధుడికి 10 కష్టాలు వస్తాయి. కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. చూసారా అండి, దేవుడు ఎంత మంచోడు, నిన్ను కాపాడుకుంటాడు. ఎన్ని కష్టాలను రాని అన్నింటిలో నుండి, చూసారా, కొన్నింటిలో అని రాయబడిందా, అన్నింటిలో నుండి విడిపించును. అందుకే నేను చెప్తున్నాను కదా, నీకు ఏ కష్టం రాదైతే నేను గ్యారంటీ ఇవ్వను, ఏ నష్టము రాదని అయితే గ్యారంటీ ఇవ్వను, ఏ అవమానం, ఏ నింద రాదని గ్యారంటీ ఇవ్వను, ఏ శ్రమలు, ఏ పోరాటం రాదని గ్యారంటీ ఇవ్వను. కానీ ఒకటి గ్యారంటీ ఇస్తాను, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ పోరాటం వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా వాటన్నింటిలో నుండి దేవుడు విడిపిస్తాడు. అంత మంచి దేవుడు అండి మన దేవుడు. సో వదిలేయడు, నీ కష్టాన్ని చూసి వదిలేడు, నీ బాధలను చూసి వదిలేడు, నీ నష్టాలను చూసి వదిలేడు, వదిలించుకోడు దేవుడు. నిన్ను పట్టుకుంటాడు, నీ చేయి పట్టుకొని నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అంటాడు. ఒకవేళ నీ కష్టాలను చూసి నీ తల్లి విడిచిపోయినా, నీ తండ్రి మరిచిపోయినా, నీ కష్టాలను చూసి నీ భార్య వదిలేసిన, నీ భర్త వదిలేసిన, నీ పిల్లలు వదిలేసిన, నేను మాత్రం నిన్ను వదలను అంటాడు దేవుడు. సో అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే అలాంటి దేవుడి మీద కూడా నిందలేస్తున్నారే, చాలా మంది నిందలేస్తున్నారా, ఎవరో కాదు, క్రైస్తవులే, ఆయన నమ్ముకున్న బిడ్డలే, ఆయనను విశ్వాసంలో ఉన్న వాళ్ళే, ఆయన కోసం ప్రాణ పెట్టిన వాళ్ళే ఆయనను విమర్శిస్తున్నారు. సో గాడ్ ఎప్పుడు కూడా తప్పు చేయడు. లైఫ్ లో ఒక్కటి గుర్తు పెట్టుకోండి, సో నీకు అది రాలేదు అంటే దేవుడు నీ మంచి కోసమే అని మాత్రం మర్చిపోద్దు. అది ఇవ్వలేదు అంటే దేవుడు నీ మంచి కోసమే. ఒకడు ఇచ్చాడు అంటే అది నీ మంచి కోసమే. మరి ముఖ్యంగా భార్య భర్తలు గుర్తుంచుకోండి, ఈ వరల్డ్ లో ది బెస్ట్ హస్బెండ్ నీకు ఇచ్చాడు. అంతకు మించి బెస్ట్ హస్బెండ్ ఇంకెవరు ఉండరు. నీకు, నీ మైండ్ సెట్ కి, నీ క్యారెక్టర్ కి, నీ బిహేవియర్ తగ్గట్టు ఈ వరల్డ్ లోనే బెస్ట్ వైఫ్ ని నీకు ఇచ్చాడు. సో అంతకు మించి ఇక బెస్ట్ వైఫ్ నీకు ఇక ఎవరు వచ్చినా కూడా కరెక్ట్ కాదు, సూటబుల్ కాదు. అది గ్రహించండి అందరూ కూడా. సో దాని మీద కూడా విమర్శలు, నాకు ఈ భర్తను ఎందుకు ఇచ్చావు ప్రభా, నాకు ఈ భార్యను ఎందుకు ఇచ్చావు ప్రభా, నాకు ఈ పిల్లలు ఎందుకు ఇచ్చావు. గాడ్ గివెన్ యూ 100% బెస్ట్, నీకు బెస్టే ఇచ్చాడు, కానీ వరస్ట్ది ఇవ్వలేదు. ఎందుకంటే నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే వరస్ట్ వాళ్ళు భూలోకంలో చాలా మంది ఉన్నారు. ఒకసారి చూడండి అటువైపు. సో మనకు ఏంటిది బెస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఎందుకంటే మనకంటే వరస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అందుకే నీకున్న స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించు, నీకున్న పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించు, నీకున్న శ్రమలు, పోరాటాలను బట్టి దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు, విశ్వసించు. అప్పుడే దేవుడు. అంతేకాని కంప్లైంట్స్, నాకు ఈ భర్తను ఎందుకు ఇచ్చావు, నాకు ఈ భార్యను ఎందుకు ఇచ్చావు, నాకు ఈ ఉద్యోగాన్ని ఎందుకు ఇచ్చావు, ఆ ఉద్యోగం లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు, ఈ మేనేజర్ని ఎందుకు ఇచ్చావు, ఈ శాలరీని ఎందుకు ఇచ్చావు. సో ఏది ఇచ్చినా కూడా కష్టమే మనిషికి, ఇవ్వకపోయినా కష్టమే, ఇచ్చినా కష్టమే. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది, మన దిమాక్ లో ఉంది, మన మెదడులో ఉంది ప్రాబ్లం, గాడ్లో లేదు. ఉద్యోగం కోసం ప్రార్థిస్తావు, మళ్ళా 3 నెలలు కాగానే ఈ ఉద్యోగం నచ్చలేదు, ఈ ఉద్యోగం ఎందుకు ఇచ్చావు ప్రభా అని కంప్లైంట్. వివాహం కోసం ప్రార్థిస్తావు, వివాహం జరిగిన 3 నెలలకే ఈ మొగుని ఎందుకు ఇచ్చావు, ఈ భర్తను, ఈ భార్యను ఎందుకు ఇచ్చావు, కంప్లైంట్. పిల్లలు లేవని ఒక బాధ, పిల్లలు అల్లరి చేస్తే ఈ పిల్లల్ని ఎందుకు ఇచ్చావని ఒక కంప్లైంట్, చెప్తే వింటలేడు, మందిరానికి వస్తలేడు, కంప్లైంట్. సో గాడ్ గివెన్ యూ ద బెస్ట్ వైఫ్, బెస్ట్ హస్బెండ్ ఇన్ ద వరల్డ్ లో నుంచి పిక్ చేసి ఇచ్చాడు నీకు. గాడ్ ఏం ఇచ్చిన, కానీ నువ్వు నెగిటివ్ గా చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు, మనము తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడు. అందుకైనా విసిగిపోతున్నాడు, మనుషుల వల్ల విసిగిపోతున్నాడు. అరే ఎంత చేసినా తృప్తి లేదే, ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ లేదే, ఎంత చేసినా డిస్సాటిస్ఫాక్షనే, ఏదో ఒక లోటు, నువ్వే అత్యాశకు పోతున్నావు.
సో లేని దాని గురించి నువ్వు దేవుణ్ణి విమర్శించకు, ఉన్న దాని గురించి దేవుణ్ణి ఆరాధించి స్తుతించి సాటిస్ఫాక్షన్ తెలియజేయి. అప్పుడు దేవుడి యొక్క గొప్పతనాన్ని చూస్తావు. అందుకే డోంట్ హర్ట్ గాడ్ అండి. దేవుడిని ఎప్పుడు కూడా హర్ట్ చేయొద్దు. నాకు ఇది ఎందుకు ఇచ్చావు ప్రభా, నాకు అది ఎందుకు ఇవ్వలేదు, నాకెందుకు ఇలాంటి భర్తని ఇచ్చావు, నాకెందుకు ఇలాంటి భార్యని ఇచ్చావు, ఇవన్నీ కూడా దేవుడితో మాట్లాడి హర్ట్ చేయొద్దు. డోంట్ హర్ట్ గాడ్, డోంట్ హర్ట్ గాడ్, డోంట్ స్పీక్ నెగిటివ్ అబౌట్ గాడ్. ఆయన ముందు నువ్వు వాయిస్ రేజ్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. డోంట్ రేజ్ యువర్ వాయిస్ టువర్డ్స్ ది గాడ్. ఇప్పుడు మన పిల్లలు మన మీద వాయిస్ లేపితే 4 కొడతామా లేదా? నువ్వెవరి నా మీదకి వాయిస్ రేజ్ చేయడానికి? సో అలాంటిది మనం దేవుడి మీదకి ఎందుకు వాయిస్ రేద్దాం? వాయిస్ రేజ్ చేయకు. దేవుడి మీద ఎప్పుడు కూడా వాయిస్ రేజ్. హంబుల్ గా అడుగు, కైండ్ గా అడుగు, డిగ్నిటీ అడుగు, సో డీసెంట్ గా అడుగు, సో మొరపెట్టుకో, ప్రార్థించుకో, బతిమిలాడుకో, రిక్వెస్ట్ చేసుకో, అడుక్కో, చెప్పాలంటే బతిమిలాడుకో. సో అప్పుడు దేవుడు నిన్ను ఇస్తాడు. సో నువ్వు డిమాండ్ చేసినా ఇస్తాడు. బట్ దేవుని మనసుని నొచ్చుకునేలాగా మాట్లాడద్దు. మనం ఎప్పుడు కూడా మనం దేవుడి మనసుని నొచ్చుకునేలాగా. ఆయన పర్ఫెక్ట్ అండి, 100% పర్ఫెక్ట్, 100% రైట్, 100% కరెక్ట్, 100% గుడ్. సో మన దేవుడు. సో అలాంటి 100% గుడ్ ఉన్న గాడ్ నే మనము చిత్రీకరిస్తే ఎలా నెగిటివ్ గా? సో డోంట్ బి నెగిటివ్ ఆన్ గాడ్. సో లెట్ us ప్రే. నాజరుడైన యేసయ్య, గొప్ప వాక్యాన్ని మాకు అందించావు తండ్రి. అయ్యా, మాకు జ్ఞానము లేక నశించిపోయాము. ఇన్ని రోజులు మీ జ్ఞానాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మీ ప్రేమను, మీ యొక్క మనస్సుని, మీ మనస్తత్వాన్ని మాకు ఇచ్చారు నాయన. అయ్యా, ఈ వాక్యం ద్వారా మేమందరము కూడా ఆశీర్వదించబడులాగా సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ నాన్న.